హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. చాలామంది క్యాటిజన్ ఎయిర్డ్రాప్ గురించి మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటంటే నిన్న రాత్రి బైనాన్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు ఈ ప్రాజెక్ట్లో మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారని చెప్పి. గైస్, ఇది ఒక ప్లే టు ఎర్న్ గేమ్. అంటే జస్ట్ చిన్న గేమ్ ఆడుతూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇటువంటి గేమ్లో బైనాన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా చాలా హ్యూజ్గా వెళ్ళిపోతుంది. సో ఖచ్చితంగా ఇందులో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే చిన్న గేమ్ ఆడుతూ పాయింట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఈ పాయింట్స్ని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బైనాన్స్ వాళ్ళు బ్యాక్ చేసే ప్రాజెక్ట్స్ అని అంటే వాళ్ళు అనౌన్స్ చేసిన 1 monthలోగా ఎయిర్డ్రాప్ అనేది ఇచ్చేస్తున్నారు. అలాగే మీకు ఎన్ని పాయింట్స్ వస్తే అన్ని పాయింట్స్ సంబంధించిన అమౌంట్ కూడా రాబోతుంది. బైనాన్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా హ్యూజ్గా వెళ్తుంది ప్రాజెక్ట్ కూడా. సో ఇటువంటి ప్రాజెక్ట్స్ మాత్రం అస్సలు వదలకండి, ఎందుకంటే జస్ట్ ఊరికే ప్లే చేస్తూ ఉండడమే. ఇప్పుడు ఇది ఏ విధంగా ప్లే చేయాలని చెప్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. వన్స్ మీరు లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఈ మధ్య అంటే టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అంటే టాన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి వాటిలో బైనాన్స్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారంటే ఇది ఖచ్చితంగా హ్యూజ్ ప్రాజెక్టే. సో వన్స్ మీరు లింక్ క్లిక్ చేయగానే ఇక్కడికి వెళ్తారు. ఇక్కడ కనెక్ట్ జస్ట్ మీరు ఓకే కొట్టగానే ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ మీరు చేయాల్సిందంటే జస్ట్ ఇక్కడ మీకు క్యాట్ అనేది చూపిస్తుంది. నా రిఫరల్ లింక్ మీరు యాడ్ చేయడం వల్ల మీకు 10,000 పాయింట్స్ అయితే స్టార్టింగ్లోనే వచ్చేస్తాయి. సో ఇక్కడ జనరేట్ అంటే ఒక 100 పాయింట్లతో నేను కట్ చేస్తే ఇక్కడ జనరేట్ ఒక క్యాట్ని అయితే నేను జనరేట్ చేశాను. సో అలాగే మీరు ఏం చేయాలంటే ఇటువంటి క్యాట్స్ స్టార్టింగ్లో కాబట్టి ఒక 4-5 ఇటువంటి క్యాట్స్ ఒక ఏం చేస్తారంటే ఒక 4-5 నుంచి వరుసగా ఇట్లా క్యాట్స్ అనేది జనరేట్ చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ జనరేట్ చేసినాక ఇంకా మీదట మీరు ఎక్కువ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు 1 అని కనిపిస్తుంది కదా, ఈ క్యాట్ ఈ ఒకదాని మీద ఒకటి తీసుకొని రండి. సో ఇప్పుడు లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో లెవెల్స్ ఇంక్రీజ్ అయితే ఎలా లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మీకు బూస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు నాకు పాయింట్స్ ఎన్ని వస్తాయంటే సెకండ్కి 36 పాయింట్స్ అనేది ఇక్కడ నాకు వస్తున్నాయి. మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది ఆ గ్రీన్ కలర్లో 36 పాయింట్స్ అయితే నాకు వస్తాయి, 39. సో ఇలా లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ నాకు పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇంకా మీరు జనరేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఆటోమేటిక్గా ఇది వెళ్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ అదే విధంగా ఇంక 1 అంటే జస్ట్ సేమ్ నెంబర్ మీద క్యాట్ని తీసుకొని వదలగానే 2 అయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఈ 2 మీద 2 కానీ తీసుకుని వెళ్ళగానే సో ఇప్పుడు లెవెల్ 3 అనేది అప్గ్రేడ్ అవుతూ వెళ్తుంది. సో మీరు ఖచ్చితంగా ఇది చాలా సింపుల్ గేమ్. ఇలా అప్గ్రేడ్ చేయగానే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కింద వస్తాయి గైస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆప్షన్స్ వచ్చేసాక మీకు ఆల్మోస్ట్ అంటే ఈ విధంగా మీరు పాయింట్స్ ఎర్న్ చేసుకుంటూ పోవడమే ఇందులో. సో ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు 1 ఇలా. సో ఇప్పుడు 2 అయింది. ఇప్పుడు 2 మీద తీసుకువెళ్తాను. సో ఎక్కడైనా పర్లేదు 2 మీద తీసుకువెళ్తే ఇప్పుడు 3 అయింది. ఇప్పుడు 3 ఎత్తి 3 మీద వేస్తున్నాను. సో ఇలా క్యాట్స్ని ఏంటంటే మీరు ఇలా జస్ట్ ఊరికి మీరు టైం పాస్గా మీరు ఖాళీ ఉన్నప్పుడు ఇలా జస్ట్ ప్లే చేసుకుంటే మీకు ఈ విధంగా అప్గ్రేడ్ అవ్వడం వల్ల సెకండ్కి పాయింట్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంటాయి. సో మీరు ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకుంటారో సో అది మీకు అంత ఎయిర్డ్రాప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. చాలామంది బైనాన్స్ అంటే చాలామంది పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ట్రై చేయండి. కొద్దిగా అమౌంట్ వచ్చినా మనకి ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది. స్టార్టింగ్లోనే ఉంది అంటే ఇంకా జస్ట్ కొన్ని రోజుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మీకు కింద కొన్ని ఆప్షన్స్ గురించి నేను చెప్తాను. ఇక్కడ షాప్ అనే ఉంది. మీరు షాప్లోకి వెళ్ళి ఇవన్నీ మనం ట్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ఎర్న్ అనే ఆప్షన్ చూసారుగా, ఇక్కడ ఎర్న్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీరు ఇక్కడ వీటిని కొన్ని ఎర్న్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేయండి. కొన్ని ఫిష్లు అయితే మీకు వస్తాయి. ఫిష్లు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మొదటగా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ మెనూ ఆప్షన్లోకి వెళ్ళి మీ ట్విట్టర్ కనెక్ట్ చేసుకుని అలాగే మీ ఇక్కడ టాన్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. నేను టెలిగ్రామ్లో ఆల్రెడీ వ్యాలెట్ ఉంది కాబట్టి నేను జస్ట్ కింద కలెక్ట్ మీద కొట్టాను. సో ఓపెన్ వ్యాలెట్ అండ్ టెలిగ్రామ్ అని చెప్పి కొట్టాను. సో మీకు ఖచ్చితంగా వ్యాలెట్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏ విధంగా వ్యాలెట్ కనెక్ట్ చేయాలో తెలియకపోతే జస్ట్ నెక్స్ట్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది. నేను ఇంతకుముందు బ్లమ్ ప్రాజెక్ట్లో మీకు ఈజీగా చెప్పాను ఏ విధంగా మీరు ఈ వ్యాలెట్ని క్రియేట్ చేయాలో అలాగే కనెక్ట్ చేయాలి. జస్ట్ మీరు కనెక్ట్ అనే ఆప్షన్ మీద చేస్తే మీకు వ్యాలెట్ అనేది కనెక్షన్ అయిపోతుంది. సో ఇంకా బ్యాక్ వచ్చేయండి. సో అలాగే మీ ట్విట్టర్ను కూడా కనెక్ట్ చేసుకోండి. జస్ట్ మీరు ట్విట్టర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ట్విట్టర్ పేజ్లోకి వెళ్ళి రీడైరెక్ట్ అయ్యి సో మీ ట్విట్టర్ అథెంటికేషన్ అడుగుతుంది. సో వన్స్ మీరు ట్విట్టర్ అథెంటికేషన్ కొట్టగానే మీ ట్విట్టర్ అనేది ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయి సో ఇందులో అయితే వచ్చేస్తుంది. సో ఇది గైస్ మీ టోటల్గా. సో ఇప్పుడు ట్విట్టర్ కూడా కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు చేయాల్సిన టాస్క్లు చాలా సింపుల్ టాస్క్లు ఇవన్నీ. సో జస్ట్ క్లిక్ అనేది జాయిన్ న్యూ ఛానల్ అన్నారు. ఇలా ట్విట్టర్ను ఫాలో అవుతున్నారు. అలాగే ఇటువంటి చిన్న టాస్క్లు చేస్తే సరిపోతుంది. డైలీ చెక్ ఇన్ గురించి మీకు చెప్పాలి గైస్. చెక్ ఇన్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు ఏంటంటే డైలీ చెక్ ఇన్ చేయడం వల్ల ఒక 30 ఫిష్ అయితే ఈ ఫిష్ వల్ల ఏం యూజ్ నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టాస్క్లని ఖచ్చితంగా ఫినిష్ చేయండి. చెక్ ఇన్ అడిగినప్పుడు మీకు చాలామందికి కాదు, ఎందుకంటే
మీరు క్రియేట్ చేసిన టాన్ వ్యాలెట్లో కొన్ని టాన్ కాయిన్స్ అయితే ఉండాలి. మీకు ఒకవేళ మీకు ఐడియా ఉంటే మీ మెటామాస్క్ నుంచి ఇందులోకి పంపించుకోండి టాన్ కాయిన్స్ని, లేకపోతే మీ బైబిట్ కానీ ఇంకా ఏ అదర్ ఎక్స్చేంజ్ నుంచి అయినా ఇందులో పంపించుకోండి. సో ఐడియా లేకపోతే జస్ట్ ఇక్కడ వదిలేయండి, పర్లేదు. బస్ట్ ఉన్న వాటితో మీరు ఎర్న్ చేసుకోండి. ఇక్కడ రీట్వీట్ బైనాన్స్ ల్యాబ్ అన్నారు, జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. 100 అయితే వస్తాయి ఇందులో. జస్ట్ మీరు క్లిక్ చేసి నేను అది ట్విట్టర్ ద్వారా చేస్తాను చెప్పి జస్ట్ బ్యాక్ వచ్చేసాను. కొన్ని వాటికైతే బ్యాక్ వచ్చేసినా జరిగిపోతూ ఉంది, కొన్ని వాటికైతే బ్యాక్ వస్తే జరగట్లేదు. సో ఇలా మీరు కొన్ని ఈ పాయింట్స్ అన్నీ మీరు చేస్తే మీకు ఆల్మోస్ట్ క్లియర్గా కొన్ని పాయింట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి గైస్, ఇక్కడ నాకు క్లెయిమ్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు ఇవి క్లెయిమ్ అంటే డైలీ క్లెయిమ్ అనేది అంటే గెట్ ఇట్ బ్యాక్. సో గెట్ ఇట్ బ్యాక్ ఇటువంటి అన్ని క్లెయిమ్ చేయాలంటే మీకు కొన్ని టాన్ కాయిన్స్ అయితే ఉండాలి. ప్రస్తుతానికి మనకు అవసరం లేదు, మీకు ఇంపార్టెంట్ అయినప్పుడు నేను చెప్తాను ఏ విధంగా మీరు టాన్ కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకుని దాన్ని క్లోజ్ చేసేయండి. సో ఇది గైస్ ప్రస్తుతానికి నాకు ఇన్ని పాయింట్స్ అయితే వచ్చాయి. సో ఈ గేమ్ ఇలా ఆడుతూ ఉండడం వల్ల కూడా మీకు లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కొన్ని మీకు ఓపెన్ అవుతూ ఉంటాయి, ఎక్స్ట్రా పాయింట్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతూ ఉంటాయి. సో ఎర్న్ మీద క్లిక్ చేసినప్పుడు చూసారుగా, ఇక్కడ ఎర్న్ మీద క్లిక్ చేసినప్పుడు మాకు కొన్ని టాస్క్లు అయితే ప్రస్తుతం 3 ఫిష్లు అయితే ఉన్నాయి. ఈ టాస్క్లన్నీ ఫినిష్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ అనుకోండి, జస్ట్ ఆ సాంగ్ దాన్ని చూస్తే సరిపోతున్నాను. నేను బ్యాక్ వచ్చేసాను. సో వన్స్ నేను బ్యాక్ రాగానే ఈ టాస్క్ ఫినిష్ అయిపోయి నాకు 20 ఎక్స్ట్రా ఫిషెస్ అయితే నాకు యాడ్ అయిపోతాయి. సో ఇలా మీరు ప్రతి ఫిష్ని మీ ఇక్కడ కలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ అయ్యాక ఏం చేయాలంటే మీకు బ్యాక్ పోవాలంటే మీరు ఇంటూ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ఆప్షన్ ఉంది కదా ఇక్కడ. సో ఈ బ్యాక్ వెళ్ళే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తే మీరు వెనక్కి వెళ్తారు. సో ఇలా మీరు టాస్క్లు ఫిష్లు ఫినిష్ చేసే కొద్దీ ఇక్కడ మీకు ఇవి పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు సెకండ్కి 76 పాయింట్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ పక్కన బూస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, పక్కన బూస్ట్ ఆప్షన్ అయితే ఉంది. మీరు బూస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇవన్నీ క్లెయిమ్ 50 ఫిష్ కానీ పే చేస్తే మీకు 240 మినిట్స్ వరకు 200 టైం అంటే ఇప్పుడు 76 వచ్చేది 140 152 అయితే వస్తుంది. అంటే 200% ఇంక్రీజ్ అవుతుంది. అంటే సెకండ్ 150 కాయిన్స్ వస్తాయి. బట్ ఇవన్నీ చేయలేదు, మనకు ఫ్రీ అనే ఆప్షన్ 10 నిమిషాల పాటు బూస్ట్ అనేది మనకు అప్లై అయిపోయి 10 మినిట్స్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు 10 మినిట్స్ మీద క్లిక్ చేయండి, బూస్ట్ వచ్చేచ్చు 158 అయితే సెకండ్కి వస్తున్నాయి. సో ఇలా మీరు చాలా సింపుల్ గేమ్ ఇది, ఇలా చేస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కామెంట్ చేయండి. నా పర్సనల్ టెలిగ్రామ్ ఐడి కూడా ఇది నేను ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఖచ్చితంగా ఒకసారి మన టెలిగ్రామ్ మన ట్విట్టర్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దీని అప్డేట్స్ అయితే నేను అక్కడ మీకు వదులుతూ ఉంటాను. అంటే మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఎర్న్లో ప్రతి ఒక్క టాస్క్ అనేది కంప్లీట్ చేసేదానికే చూడండి. కానీ వాటిని జస్ట్ అట్లా లీవ్ చేస్తే సరిపోతుంది. మీరు కనెక్ట్ చేసుకుంటే పైన ఇలా ప్రతిదీ ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. సో ఇది చాలా సింపుల్ గేమ్. అలాగే ఇక్కడ ఫీడ్ అనేది ఉంది, ఫీడ్ మీద కొడితే ఇవన్నీ మనకు అవసరం లేదు పెద్దగా, ఎందుకంటే వన్స్ మీరు క్యాట్స్ అనేది జనరేట్ చేసి ఇంకా ఆటోమేటిక్ క్యాట్స్ అనేది వాళ్ళే పైన కొంతమంది పరిగిస్తూ ఉన్నారు చూడండి, అవే పంపిస్తూ ఉంటారు. మీరు పెద్దగా క్యాట్స్ అనేది ఇక్కడ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఫీడ్ అనేది కూడా అదే, జస్ట్ మీరు క్యాట్స్ జనరేట్ చేసుకుని ఇందులో మీరు అనవసరం కాయిన్స్ అయితే తగలేయకండి. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది. సో ఖచ్చితంగా మీకు ఇన్వైట్ చేసే ఆప్షన్ ఉంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి అంటే మీకు ఇంకొక మొబైల్ ఉంటే దానికి రెఫర్ చేసుకుని అందులో కూడా గేమ్ మారితే మీకు కొన్ని పాయింట్స్ దాని ద్వారా వస్తాయి. బట్ ఇన్వైట్ చేసినప్పుడు వాటిని క్లెయిమ్ చేసుకుంటే మీకు టాన్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ప్రస్తుతానికి ఈ పాయింట్స్ అనేది వీటి మీద దృష్టి పెట్టండి. చాలా సింపుల్ గేమ్. బైనాన్స్ వాళ్ళు బ్యాకింగ్ ఉన్నారు, అది ఇటువంటి టెలిగ్రామ్ ప్రాజెక్ట్లో బైనాన్స్ వాళ్ళు బ్యాకింగ్ ఉన్నారంటే ఖచ్చితంగా హ్యూజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం. చాలామంది వీటి మీద ఈ ప్రాజెక్ట్ గురించి చాలామంది తెలిసి ఉండొచ్చు, బట్ చాలామంది వీటి మీద పడిపోయి అదే పనిగా వీడియోస్ చేయడం వల్ల ఎప్పటి నుంచి అయితే చాలా కాయిన్స్ అయితే ఎర్న్ చేస్తారు. బట్ ఎనీవే కొద్దిగా ఏ డ్రాప్ వచ్చినా మనకు ఫ్రీయే కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ ఉంటే సరిపోతుంది కాబట్టి ట్రై చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.